శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల తొలి 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో చెప్పబోతున్నాం. ఇక 2025వ సంవత్సరానికి మనం స్వాగతం పలకబోతున్నాం. అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు. వాస్తవానికి 2025 ఫ్రమ్ జనవరి 1 టు డిసెంబర్ 31 ప్లానటరీ పొజిషన్స్ ఏవి బాగాలేదు అని మీరు కంగారు పడవద్దు. సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి, రకరకాల పండితులు చెప్తుంటారు, అయిపోయింది, ఇంకా మీరు ఇంటికి పోవాల్సిందే, ఉద్యోగం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, ఆ ప్రభుత్వం కూలుతుంది, ఈ ప్రభుత్వం కూలుతుంది, ఇలాంటి రకరకాలైనటువంటివన్నీ కూడా చూస్తుంటారు. మీరేం కంగారు పడద్దు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే దారుణాతి దారుణంగా వచ్చినటువంటి గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. నా వయస్సు ఐఎమ్ 65. 45 సంవత్సరాల సుదీర్ఘ పంచాంగ కర్తగా నా అనుభవం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ దుర్గంత పంచాంగ రైటర్ నేను. మీరేం కంగారు పడద్దు. ఎంత చండాలంగా గ్రహస్థితులు ఉన్నా ఈజీగా బయటపడేటువంటి ఉన్నాయి. సరే, ఫలితాలు చెబుతూ 2025 ఏరియల్ వ్యూ ఎలా ఉందో ఆ వీడియో కూడా మీకు అందిస్తాను. వాస్తవంగా డిసెంబర్ 21 టు 31 వీడియోస్ చేయలేకపోయినా కారణం ఏంటంటే నాకు స్పాండిలైటిస్ వచ్చింది. దాదాపు 35 సంవత్సరాల నుంచి తల వంచి రాసుకుని పంచాంగాలు ఇక్కడ ఏదో అరిగిపోయినట్టు డాక్టర్ గారు చెప్పారు. సో దీని కారణంగా ఈ వీడియో చేసే టైంలో మాత్రమే ఆ మెడకునేటువంటి పట్టీ లేదు, మిగతా టైంలో పట్టీ ఉండాల్సిందే. సో ఎనీహౌ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఇక మరొక గమనిక ఏమిటంటే, ఎన్ని వ్యతిరేక గ్రహస్థులు ఉన్నప్పటికీ నవగ్రహ దర్శనం మనకు కలగబోతున్నది జనవరి నెలలోనే గ్రహాలను చూడబోతున్నాం విత్ డ్రాక్ ఐస్. ఈ పరంపరలో భాగంగా జనవరి 3వ తేదీ మీ రాశికి అధిపతి ఎవరో తెలుసా? శుక్రుడు. సరే, శుక్రుడు మనకు అప్పుడప్పుడు రాత్రులు కనపడుతుంటాడు, కానీ ఈ శుక్రుడికి ఒక ప్రధాన ప్రత్యర్థి ఉన్నాడు. ఆ ప్రత్యర్థి పేరే చంద్రుడు, మనసు కారకుడు. ఆ మనసు కారకుడైనటువంటి ఆ చంద్రుడు, శుక్రుడు ఇద్దరు కూడా రాహు నక్షత్రంలో కలవబోతున్నారు జనవరి 3వ తేదీ. జనవరి 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించగానే వెస్ట్ సైడ్ పడమర దిక్కులో నైరుతి మూల, అది దక్షిణము పడమర కలిసేటువంటి ఆ కార్నర్లో సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి రాత్రి 8:49 గంటల దాకా ఉంటుంది. నేను ఈ టైం అనేది ఖచ్చితంగా నేను చెప్పను, ఎందుకంటే ఢిల్లీలో ఉండేవాళ్ళు వీడియోలు చూస్తారు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు వీడియోలు చూస్తారు, కలకటాలో ఉండేవాళ్ళు వీడియోలు చూస్తారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకంగా ఉంటుంది. కనుక సూర్యుడు అస్తమించి నుంచి మ్యాక్సిమం 8:45 లోపల ఆ 2 గ్రహాలు కనపడతాయి. కనుక మనం కనిపెట్టుకుని అలా చూస్తూ కూర్చోవాలి, ఎక్కువసేపు ఉండరు. మరి ఆ టైంలో ఏం చేయాలి? చక్కగా పాద ప్రక్షాళన చేసుకొని ఆ 2 గ్రహాలని తనివి తీరా దర్శనం చేసుకొని మీ ఇష్టదేవుని ప్రార్థించి ఆ 2 గ్రహాల అనుగ్రహం అంతా కూడా ఈ 2025 ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుచేతంటే శుక్రుడు 43 రోజుల పాటు ఆయన వక్రగమనంలో ఉంటాడు. ఈ దక్షిణాయనం చివరిలో ఒకసారి జనవరి 3వ తేదీ కనపడతాడు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ కనపడతాడు. తిరిగి జనవరి 25వ తేదీ ఆ రోజు శనివారం 5 గ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు పరస్పర శత్రుత్వంతో ఉండేటువంటి కుజశనులు కూడా అక్కడ కనపడుతున్నారు. ఆ వివరాలు కూడా నేను తెలియజేస్తాను. అది కూడా చక్కగా చూడండి. ఒక పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారాలు పాటిస్తుంటే ఎన్ని నెత్తిన పిడుగులు పడుతున్న గ్రహస్థులు ఉన్నప్పటికీ ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఆ జనవరి 3వ తేదీ తప్పకుండా చూడండి. దానికి నివేదన ఇవ్వాలా, కొబ్బరికాయలు కొట్టాలా, అలాంటి వాటికి ఏమీ లేవు. ఇక పాయింట్ నెంబర్ 1, 1వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉండేటువంటి టైం అంతా కూడా
మీ ప్రొఫెషన్, హెల్త్, బిజినెస్, వెహికల్, మీ తల్లిగారి ఆరోగ్య విషయాలు కావచ్చు, మీ తల్లిగారి అంశాలు కావచ్చు, మీ సంతాన విషయాలు కావచ్చు, వారి ఎడ్యుకేషన్ కావచ్చు, వారి ఆరోగ్యాలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, ఆ సంతాన రిలేటెడ్ టు మ్యారేజ్ కావచ్చు, ఏదైనా 1, 2, 3, 4, 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు యూ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ రిగార్డింగ్ ఆల్. ఈ 5 రోజుల్లో పై అధికారితో ఎవరన్నా మీట్ అయినా అనుకోండి, పలకిస్తే చక్కగా నమస్కారం పెట్టేసి నమస్కారం సార్ అంతే. గుడ్ మార్నింగ్ సార్ వద్దు. అవసరం మంది, అవసరం తులారాశి వారికి. కనుక కొంచెం వినయం అనేది తప్పకుండా ఈ 2020 నుంచి మీలో ఎక్కువ దిగినీకృతం చెందాలి. అంటే అధికారులు కనబడితేనే వినయం చూపించాలా, మిగతా వారు కనబడితే వినయం చూపించకూడదా అనుకోవద్దు. గతం కంటే వినయాన్ని డెవలప్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇంచేతనంటే శుభగ్రహాలన్నీ కూడా ప్రారంభం నుంచే శుభగ్రహ గురువు వక్రంలో పడ్డాడు. మీకు ధనస్థానాధిపతి అయినటువంటి ఉన్నాడు ఒకడు కుజుడు, ఆ కుజుడు కూడా వక్రంలో ఉన్నాడు. మీ రాశికి అధిపతి శుక్రుడుగా ఆయన వక్రంలోకి వెళ్తాడు. ఆ శుక్రుడు 43 రోజులు వక్రంలో ఉంటాడు. గురువు 80 రోజులు వక్రంలో ఉంటాడు. బుధుడు 69 రోజులు వక్రంలో ఉంటాడు. అందుచేత వినయానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. సంతాన విషయాల్లో శ్రద్ధ ఎక్కువ చూపండి. మీకు తెలియని విషయాలు కొన్ని వారికి తెలిసి ఉండవచ్చు, వారికి తెలియనటువంటి మీకు తెలియకపోవచ్చు. వారు తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, వారికి చెప్పకుండా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కనుక అంతకంటే అదనంగా నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఏదేమైనా 1, 2, 3, 4, 5 ఈ 5 రోజులు కూడా వారి మీద సరైనటువంటి సక్రమైనటువంటి ఒక స్థితిలో నిర్ణయాలు తీసుకుంటూ చక్కని దృష్టితో శ్రద్ధతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం గుర్తుంచుకోండి. ఇక 2వ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 2:36 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది టైం అంతా కూడా అది మీకు కొంత పసందుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. విజయం సాధిస్తాము అనేటువంటి ప్రగాఢ విశ్వాసం వచ్చేస్తుంది. ఎవరి మీద విజయం తెలుసా? శత్రువులపైన విజయం సాధిస్తామనే ఒక నమ్మకం కలుగుతుంది. దంపతుల మధ్య ఒక అంగీకారం వస్తుంటుంది. శ్రీవారు చెప్పింది శ్రీమతి గారు వింటుంటారు, శ్రీమతి గారు చెప్పింది శ్రీవారు వింటారు. పండగ వాతావరణం ఎలా ఉంటుంది, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఏవో రకరకాల కబుర్లు ఉంటాయి కనుక అలాంటి కబుర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దీనికి తోడు మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఏదైనా ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో ఏమిటో అని భయం కూడా ఉండొచ్చు. మీకే కదా ఎవరికైనా ఉంటుంది. ఒక విధంగా డాక్టర్ గారు అంటారు, ఏమండి మీరే కంగారు పడద్దండి, ఇది చిన్న ట్యాబ్లెట్ వేసుకోండి, అదేం పెద్ద రిపోర్ట్లో పాజిటివ్గానే ఉంది రండి, మీరేం కంగారు పడద్దు అని ఒక కొన్నంత ధైర్యం చెప్పేటువంటి మాటలు కూడా డాక్టర్ గారి నుంచి వస్తాయి. ఇక నెక్స్ట్ రుణాలు. గత సంవత్సరం ఉన్నాయండి, అంతకుముందు వస్తుంటాయి, ఫార్వర్డ్ జరుగుతూ వస్తాయి. మరి ఈ రుణాలు పెరుగుతుంటాయి కదా, మరి ఈఎంఐలు ఉంటాయి. మరి ఈఎంఐలని ఏదో విధంగా త్వరగా ముగించుకోవాలా అనేటువంటి ఆలోచన ప్రతి వారికి ఉంటుంది. కనుక అవి ముగించుకోవాలంటే ఏంటి? డబ్బు రావాలి. డబ్బు రావాలంటే గ్రహచారం బాగుండాలి. గ్రహచారం బాగుండాలంటే గ్రహాల అనుగ్రహం ఉండాలి. అందుకే కొంత భగవంతుని ప్రార్థన చేస్తూ నేను చెప్పేటువంటి 4 మాటలు పరిహారాలు వినడానికి ప్రయత్నం చేయండి. బట్ 10వ తేదీ ఉంది కదా, 10వ తేదీ మాత్రం కొద్దిగా చికాగ్గా ఉంటుంది. వెళ్ళే సమయంలో ఒక్కోసారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అక్కడ మర్చిపోవటం కానీ, కీస్ మర్చిపోవటం కానీ, వెహికల్ ఏదైనా మొరాయించడం కానీ చేసే కార్యక్రమంలో కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి 10వ తారీఖు ఉంటాయి. అది నెగ్లిజిబుల్. దానికోసం కంగారు పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఏది ఏమైనా 3వ తేదీ శుక్రచంద్రుని దర్శనం చేసుకోండి. అదే శుక్రచంద్రులు ఫిబ్రవరి 1వ తేదీ కూడా కనబడతారు. అలాగే 5 గ్రహాలు జనవరి 25 కనబడుతుంది. ఆ వీడియో కూడా పరిపూర్ణంగా అందిస్తాను. భక్తి టీవీలో కూడా దాని వివరం కూడా చెప్పాను, అది కూడా టెలికాస్ట్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఇంకా తులారాశులు జన్మించిన నక్షత్ర జాతకులు ఉంటారు. ఇంకా వారికి కొంత సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఆ సమయాలు ఎప్పుడెప్పుడు అనేది తెలియజేస్తాను. చిత్రా నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి తులారాశి జాతకులు 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 ప్రారంభమై 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ స్వాతి నక్షత్రం. అంటే అనుకూల సమయం కాదు అంటే రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం మొగ్గు చూపకూడదు. ఏదైనా కొత్త కొంటాలు అలాంటి వద్దు. 2 స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి వారికి 1వ తేదీ నిద్ర లేవగానే 1వ తేదీ సూర్యోదయం నుంచి రాత్రి 11:46 ఫస్ట్ డే జనవరి 1నే కొంత అనుకూల సమయం కాదు. అగైన్ 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 నుంచి 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:45 వరకు అది కూడా అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. 3వ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఆరుద్ర కాదు, విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి వారికి 1వ తేదీ బుధవారం రాత్రి 11:46 నుంచి 2వ తేదీ గురువారం రాత్రి 11:10 ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఇక మరొక ముఖ్య గమనిక ఏమిటంటే పితృదోషాలకు సంబంధించి 97 రోజుల కార్యక్రమం కొనసాగిస్తాం. అందులో 71 రోజులు మాత్రమే చేయటం జరిగింది. ఇంకా 26 రోజులు చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను కావాలనే ఆపా. ఎందువల్లంటే కొన్ని కారణాల వలన. ఏమిటి ఆ కారణాలు? ఎంతోమంది పండితులు ఉన్నారు, 70, 75, 80 ఇయర్స్ ఉండే నిష్ణాతుల పండితులు. వారు భాగస్వాములు ఉన్నారు ఈ పూజా కార్యక్రమాలు. వారు కాల్ చేసి కూడా చెప్పారు, గార్గే గారు మరి రాబోతున్న 2025లోకి వ్యతిరేక గ్రహస్తులు ఉన్నాయి కదంటే. అవునండి ఉన్నాయి. ఏమిటి అవి అంటే మార్చి 29న శని కుంభరాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో మారే సమయంలో అక్కడ ఒక 5 గ్రహాలు ఆల్రెడీ సిద్ధంగా ఉంటాయి. శనికి స్వాగతం పలుకుతాయి 5 గ్రహాలు, పంచగ్రహ కూటమి. ఆ కూటమి స్వాగతం పలికి ఈ శని ఇన్వైట్ చేయగానే అక్కడ 6 గ్రహాలు అవుతాయి, షడ్గ్రహ కూటమి. ఆ షడ్గ్రహ కూటమి ఏర్పడినటువంటి ఆ రోజే ఖగోళంలో ఓ సూర్యగ్రహణం జరుగుతుంది. తెల్లవారంగానే విశ్వాస ఉగాది. అంటే విశ్వాస ఉగాది 6 గ్రహాల కూటమితో పురుడు పోసుకోబోతున్నది. అయితే సరే, ఏదో సంవత్సరం స్టార్ట్ అయింది అనుకుంటాం. కానీ ఈ శని మార్చి 29 నుంచి మే 18 దాకా 50 రోజుల పాటు ఎదురుగా రాహు వస్తుంటే శని. మిగతా గ్రహాలు ఏమిటంటే శుక్రుడు కావచ్చు, రవి కావచ్చు, బుధుడు కావచ్చు, వీళ్ళంతా ముందుకు పోతుంటే వెనక శని వస్తుంటాడు నిదానంగా. కానీ రాహు అట్లా కాదు. రాహు శని ఎదురెదురుగా ఉంటారు, ఫేస్ టు ఫేస్ 50 రోజులు. ఇది శ్రాపిత దోషం అంటారు. ఇది దీని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఏమి కంగారు పడద్దు. సో దానికి పరిహారం అంటూ కొంత వైదికంగా చేసుకోవాలి కనుక అది వైదికంగా చూసుకోవాలంటే మళ్ళీ వేల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. అందుకోసంగా సింగిల్ పై కూడా ఖర్చు కాకుండా ఈ 26 రోజుల కార్యక్రమాన్ని కొద్దిగా ఆలస్యం చేసి కనుక ముందుకు తీసుకుపోతే చివరిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ శ్రాపిత దోషం జరిగేటువంటి, అంటే ఆ కూటమి ఏర్పడిన తర్వాత ముగింపు కార్యక్రమం పెట్టుకుంటే స్వామి కార్యము స్వకార్యము 2 నెరవేరుతాయంటారు పెద్దలు. కనుక ఆ విధంగా చేస్తే చాలా అనుకూలతలు ఉంటాయి. ఎవరికి ₹1 కూడా ఖర్చు కాదు. అప్పుడు ఆ దోషాలు కూడా పోవటానికి ఒక ఉపయోగం పడుతుంది. కనుక ఇది పెద్దలు కొంతమంది తెలియజేసినటువంటి వివరం. నేను కూడా తను అంగీకరించాను. కనుక ఇంకా వీడియో రాలేదు, కారణం ఏమిటని నేనే కావాలి దాంట్లోకి తీసుకుపోవాలని దీన్ని పొడిగించుకుంటూ వస్తున్నాను. కనుక ఆ వివరాలు మీకు రాశి ఫలితాల్లో చూసేవారు ఉంటారు కనుక వారికి తెలియజేస్తున్నాను. శుభం.